హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియో నావీ హెల్త్ ఇన్సూరెన్స్ పార్ట్నర్షిప్తో క్రియేట్ చేయబడింది. నావీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో చీప్ అండ్ బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కోవిడ్ టైంలో కూడా 97% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది వీళ్ళకి. ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఎందుకు అవసరం, అండ్ ఫైనాన్షియల్ వరల్డ్లో హెల్త్ ఇన్సూరెన్స్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. కోవిడ్-19 చాలా ఫ్యామిలీస్ని ఎఫెక్ట్ చేసింది. సెకండ్ వేవ్లో చాలా బ్యాడ్ ఫేస్ చూసాం. చాలా తక్కువ రిసోర్సెస్ ఉండేవి అండ్ హాస్పిటల్ ఎక్స్పెన్స్ చాలా ఎక్కువ ఉండేది. అండ్ ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందని కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కానీ థర్డ్ వేవ్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చి ఎవరైనా ఎఫెక్ట్ అయినట్టయితే ట్రీట్మెంట్ కోసం రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, బ్యాంక్ అకౌంట్లో రెడీమేడ్ క్యాష్ ఉండాలి, లేదు అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి హెల్ప్ తీసుకోవాలి. కోవిడ్ ట్రీట్మెంట్కి గవర్నమెంట్ స్పెసిఫిక్ ప్రైసెస్ ఫిక్స్ చేసింది. ఐసోలేషన్ బెడ్స్కి 8,000 to 10,000 అని, ఐసీయూకి 13,000 to 18,000 అని. అండ్ ఈ ఛార్జెస్ హాస్పిటల్ పర్ డే తీసుకుంటున్నారు. అండ్ ఇండియాలో కోవిడ్ ట్రీట్మెంట్కి యావరేజ్గా 4.3 lakhs అవుతుంది. సో ఇదంత తక్కువ ఎక్స్పెన్స్ కాదు. మార్చ్ 2020 నుంచి ఇండియాలో 30 million పైగా కోవిడ్ కేసెస్ వచ్చాయి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మోర్ దెన్ 15.32 lakh కోవిడ్ క్లెయిమ్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 23,715 crores క్లెయిమ్స్ రూపంలో సెటిల్ చేశారు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కోవిడ్ టైంలో. అండ్ ఓన్లీ ఏప్రిల్ మంత్లోనే అవుట్ ఆఫ్ 4.6 lakh కేసెస్ 3.6 lakh క్లెయిమ్స్ని సెటిల్ చేశారు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ 83% క్లెయిమ్స్ని సెటిల్ చేశారు ఓన్లీ ఏప్రిల్ మంత్లోనే. మిడిల్ క్లాస్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ట్రీట్మెంట్కి 3 to 10 lakhs పే చేయాలి అంటే ఆల్మోస్ట్ లైఫ్ సేవింగ్స్ని స్పెండ్ చేయడం లాంటిది. ఎందుకంటే 3 to 10 lakhs అకౌంట్లో అయితే ఉండదు. అంత అమౌంట్ కావాలి అంటే అయితే ఏదైనా ప్రాపర్టీ అమ్మాలి, లేకపోతే ఏదైనా సేవింగ్స్ ఉంటే ఆ సేవింగ్స్ నుంచి డబ్బులు తీసుకుని రావాలి, లేదు అంటే ఏదైనా అసెట్స్ ఉంటే ఆ అసెట్స్ తాకట్టు పెట్టాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఉంటే ఎవరిని హెల్ప్ అడగకుండా అండ్ మీ సేవింగ్స్ని డిస్ట్రాయ్ చేయకుండా మీరు ఈజీగా ట్రీట్మెంట్ చేసుకోగలరు. కోవిడ్ అనే కాదు, వయసు పెరిగే కొద్దీ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అండ్ ప్రజెంట్ లైఫ్ స్టైల్లో మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్కి అండ్ రేడియేషన్స్కి హెల్త్ ఇష్యూస్ రావడం చాలా కామన్. 2019 వరకు స్టాటిస్టిక్స్ కానీ చూసినట్టయితే డయాబెటీస్ కేసెస్లో ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ డయాబెటీస్తో పాటు బీపీ కేసెస్ కూడా చాలా హైగా పెరుగుతున్నాయి. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే 95% కేసెస్లో మనకి ఏదో ఒక రోజు అది కన్ఫామ్గా యూజ్ అవుతుంది. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, మనం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. నాకు వయసు పెరిగే కొద్దీ ఏదైనా హెల్త్ ఇష్యూ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఒకవేళ హెల్త్ ఇష్యూ కానీ వచ్చినట్టయితే దానికోసం నా సేవింగ్స్ మొత్తం నేను ఖర్చు పెట్టలేను. ఎందుకంటే ఆ సేవింగ్స్ నా ఫ్యామిలీకి అవసరం పడవచ్చు. సో దానికోసం నేను ఇన్సూరెన్స్ కంపెనీకి ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ ప్రీమియం రూపంలో పే చేస్తాను. అండ్ ఒకవేళ నేను కానీ హాస్పిటల్లో హెల్త్ ఇష్యూ బాగోలేక అడ్మిట్ అయినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ నా ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులన్నీ చూసుకుంటుంది. సో ఇది మనకి అండ్ హెల్త్ ఇన్సూరెన్స్కి మధ్యలో జరిగే ఒక అగ్రిమెంట్. సో ఇన్సూరెన్స్ మీనింగ్ ఏంటి అంటే, రిస్క్ని షేర్ చేసుకుంటున్నాం. మన వైపు రిస్క్ ఏంటి అంటే, మనకు కానీ హెల్త్ అంతా బాగుంది, ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు అంటే మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో అదంతా పోతుంది, మనకి ఎలాంటి మనీ వెనక్కి రాదు. సో అందుకని మనం ఇన్సూరెన్స్ కంపెనీకి చాలా తక్కువ అమౌంట్ పే చేస్తాం. 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి అప్రాక్సిమేట్లీ 10,000 ప్రీమియం పే చేస్తాం మనం ఎవ్రీ ఇయర్. అంటే ఆల్మోస్ట్ 2% అమౌంట్ పే చేస్తున్నాం మనం. అండ్ పొరపాటున ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ వచ్చినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ 5 lakhs వరకు నా హాస్పిటల్ ఎక్స్పెన్స్ అంతా చూసుకుంటుంది. సో నేను ఓన్లీ 2% అమౌంట్ పే చేస్తాను. అండ్ ఏదైనా నాకు హెల్త్ ఇష్యూ వచ్చినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీ నా ఎక్స్పెన్స్ చూసుకుంటుంది. సో ఇది అగ్రిమెంట్. సపోజ్ 50 years ఏజ్ పర్సన్కి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, అండ్ అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అండ్ ట్రీట్మెంట్కి 5 lakhs అవుతుందని చెప్పారు. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి 5 lakhs అంటే ఇన్స్టెంట్గా బ్యాంక్ అకౌంట్లో ఉండవు. ముందుగా చెప్పినట్టు ఏదైనా ప్రాపర్టీ సెల్ చేయడం కానీ, లోన్ తీసుకోవడం, లేదా గోల్డ్ తాకట్టు పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తాం యూజువల్గానా. సో ఇవన్నీ చేయకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఉన్నట్టయితే నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ట్రీట్మెంట్ క్యాష్లెస్ అవుతుంది.
అంటే మీరు జస్ట్ పాలసీ నెంబర్ కానీ చెప్పినట్టయితే మీరు ఎలాంటి మనీ పే చేయకుండా హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డీల్ చేసుకుంటారు. అండ్ మీరు ఎలాంటి ఎక్స్పెన్స్ పే చేయక్కర్లేదు. ట్రీట్మెంట్కి, మెడిసిన్స్కి, రూమ్ రెంట్కి, దీనికి ఏది మీరు ఎక్స్పెన్స్ పే చేయక్కర్లేదు. సింపుల్గా ట్రీట్మెంట్ క్యాష్లెస్ అయిపోతుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడూ ఎక్స్పెన్స్ కాదు, అది ఎప్పుడు నీడ్ కింద వస్తుంది. అది మీకు ఎప్పుడు నెససరీనే. హెల్త్ ఇన్సూరెన్స్ మీకు అనవసరం అని మీరు అనుకున్నట్టయితే ఏదైనా అన్నెసెసరీ హెల్త్ కండిషన్స్లో మీ సేవింగ్స్ మొత్తం మీరు హెల్త్ ట్రీట్మెంట్కి వాడాల్సి వస్తుంది. అది మీకనే కాదు, పేరెంట్స్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, ఎవరికైనా అవ్వచ్చు విత్ ఇన్ ఎ ఫ్యామిలీ. సో ఓన్లీ 2% అమౌంట్ పే చేస్తే మనం మన హెల్త్ని కవర్ చేసుకోవచ్చు. సో ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ అండ్ దాని బెనిఫిట్. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు 2 పాయింట్స్ ఎప్పుడు చూసుకోవాలి. ఒకటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ ఇంకొకటి నెట్వర్క్ హాస్పిటల్స్. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అండ్ తను హెల్త్ ఇష్యూ బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ ట్రీట్మెంట్కి మనీ పే చేస్తుందా లేదా అని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ద్వారా తెలుస్తుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కానీ 100% ఉంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతి ట్రీట్మెంట్కి మనీ పే చేస్తుందని అర్థం. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, హెల్త్ ఇష్యూ మనకి చెప్పి రాదు, కొన్నిసార్లు ఎమర్జెన్సీగా అండ్ సడన్గా రావచ్చు. అలాంటి టైంలో మనం దగ్గరున్న హాస్పిటల్కి వెళ్తాం తప్ప ఇన్సూరెన్స్ కంపెనీకి టైప్ ఉన్న హాస్పిటల్ ఎక్కడుంది అని వెతుక్కొని వెళ్ళాం. సో ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటే మనకి ఎమర్జెన్సీ టైంలో దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళినా సరే ట్రీట్మెంట్ క్యాష్లెస్ అయిపోతుంది. క్యాష్లెస్ అంటే ఏంటి అంటే, ముందుగా చెప్పినట్టు ట్రీట్మెంట్కి డబ్బులు మనం పే చేయక్కర్లేదు, హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ డీల్ చేసుకుంటుంది. సో నెట్వర్క్ హాస్పిటల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఇప్పుడు మరి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నెట్వర్క్ హాస్పిటల్స్ ఏ కంపెనీస్కి బాగున్నాయి అంటే, నావీ హెల్త్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ బై చేసుకోవచ్చు. సింపుల్గా మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని 2 minutesలోనే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ బై చేసుకోవచ్చు. నావీ హెల్త్ ఇన్సూరెన్స్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ యాప్కి 4.6 రేటింగ్ ఉంది అండ్ మోర్ దెన్ 12 lakh కస్టమర్స్ నావీ హెల్త్ ఇన్సూరెన్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ నావీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరిది అంటే, ఫ్లిప్కార్ట్ కో ఫౌండర్ సచిన్ బన్సాల్ ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. ఫ్లిప్కార్ట్ చాలా ట్రస్టెడ్ కంపెనీ, సో ఫౌండర్ బట్టి ఈ కంపెనీని కూడా ట్రస్ట్ చేయొచ్చు. నావీ హెల్త్ ఇన్సూరెన్స్కి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 97% ఉంది అండ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇది 97% అంటే. అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ మోర్ దెన్ 10,000 హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్ ఏంటి అంటే, 7 Hills, మైక్యూర్, అపోలో హాస్పిటల్స్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఎంట్రాలజీ, స్టార్ హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్ ఎక్సెట్రా. మీడియం అండ్ పెద్ద సైజ్ హాస్పిటల్స్ అన్నీ ఇందులో కవర్ అవుతాయి. అండ్ నావీ హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీమియం కూడా చాలా తక్కువ. 2 lakh హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఓన్లీ 240 rupees per month అవుతుంది. అండ్ పేమెంట్కి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ క్లెయిమ్స్ కూడా జస్ట్ 20 minutesలోనే ఇష్యూ చేస్తున్నారు. కోవిడ్ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది అండ్ అన్ని హెల్త్ ఇష్యూస్ కవర్ అవుతాయి ఈ ట్రీట్మెంట్లోని. సో నావీ హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రీమియమ్స్ చాలా తక్కువ అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా 97% ఉంది. ఇండస్ట్రీలో లీడింగ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇది. దట్టు 20 minutesలోనే క్యాష్లెస్ క్లెయిమ్స్ ఇష్యూ చేస్తున్నారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో నావీ హెల్త్ ఇన్సూరెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.